నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు అభిమానులు అన్నవరంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అన్నవరం గుడిమెట్ల దగ్గర తొలి పావంచాల వద్ద స్వామివారికి టెంకాయ కొట్టి సిబిఎన్కు ఆయురారోగ్యాలతో పాటు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ పేదలకు భోజనాలు, పండ్లు, దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ లోకంలో మంచి విజనరీ ఉన్న నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు తన యొక్క విజన్తో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మరింత అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెన్నా శివపర్వత సురేష్, రాజాల చిట్టిబాబు, బండారు సురేష్, చక్రి, బొమ్మిడి సత్యబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. దార్శనికత కలిగిన విజనరీ కలిగిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జన్మదిన సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు అన్నవరం గ్రామంలో తొలి పంచాల దగ్గర ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిగా మమ్మల్ని అందరినీ కూడా స్ఫూర్తిగా ముందుకు నడిపించాలి, రాష్ట్ర అభివృద్ధిని దేశంలో ముందుకు పరిగణించాలి, తెలుగు జాతికి ఇంకా ఖ్యాతికి గడించే విధంగా ఆయన ఉత్సాహంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పి ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ఏదైతే మన నియోజకవర్గంలో దేశంలోని ప్రసిద్ధ ఖ్యాతమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి తొలి పావించాల దగ్గర ఈరోజు పూజలు నిర్వహించి ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు అనేక చోట్ల నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు, దుప్పట్లు పంపిణీ, ఇదేవిధంగా అన్నా క్యాంటీన్ దగ్గర కూడా ఏదైతే నారా భువనేశ్వరి గారు ఈరోజు ప్రతి పేదవాడికి ఏ లక్ష్యంతో అయితే 5 రూపాయలకే వారికి భోజనం, ఏదైతే అల్పాహారం అయితేనేమి, మధ్యాహ్న భోజనం అయితేనేమి 5 రూపాయలకే లభించేలాగా పెట్టిన పథకానికి ఈరోజు ఆవిడ 75 లక్షల రూపాయలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లో కూడా ఉచితంగా భోజనం అందించాలి ఈరోజు అని చెప్పి 75 లక్షల రూపాయలని డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా మేము కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి పేదవారికి అన్నదానం ఈ 5 రూపాయలకే భోజన పథకం అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చేయడం జరుగుతుంది. మరొక్కసారి మన సీఎం గారికి పుట్టినరోజు